Hey guys, after a long time I just came back with another unboxing video, and this is our parcel. We'll open quickly, and this is from Bask in Nature. I'll just open and I will show you this inside, okay? ఎట్లా ఓపెన్ చేయాలో తెలియట్లేదు. స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఏదో ఒకటి ఓపెన్ ఉంది. ఇదే ఎండ్ పాయింట్ ఇక్కడ ఉంది. ఇలా ఓపెన్ చేసి చాలా స్పీడ్గా ఓపెన్ చేస్తా, టైం వేస్ట్ చేయను. వీడియో అంతా ఈ ఓపెన్కి నేను టైం వేస్ట్ చేయాలని అనుకోవట్లేదు. చాలా త్వరగా నేను స్టార్ట్ చేస్తాను. ఇది ఇండియన్ పోస్టల్ నుంచి వచ్చిందనమాట. చాలా క్విక్ వచ్చింది, చాలా క్విక్గా వచ్చింది. నిన్న నైట్ పెట్టాను అనుకుంటా, మొన్న పెట్టాను అంతే. జస్ట్ 1 డేలో వచ్చింది, వితిన్ 1 డే అయితే. ఇంకా నైట్ గ్యాప్ అంతే. నాకు అంత అనిపించలేదు నేను పెట్టాను ఆర్డర్ అని చెప్పేసి. అసలు నేను ఆర్డర్ పెట్టాను ఫీల్ అయ్యేలోపే నాకు ఇంటికి వచ్చేసింది పార్సల్. చాలా క్విక్గా వచ్చింది అసలు పార్సల్, చాలా క్విక్గా వచ్చింది. చూద్దాం నేను ఏమన్నాను, బట్ ఐ నో మీకు చూపిస్తా ఏమన్నాయనేది. ఎట్లా ఎటు పని అర్థం కావాలి. దిస్ ఇస్ ద బాక్స్. పర్సనల్ డీటెయిల్స్ అంటే హైడ్ చేసి ఇంకా కష్టంగానే ప్యాకింగ్ బాగా చేశారు. మంచిగా ఇది మాత్రం ఉండాలి. దిస్ ఈజ్ ఫస్ట్ లుక్ ఐ కెన్ సీ నాతో పాటు మీరు కూడా చూడండి. ఫస్ట్ లుక్ ఓకే. ఇది మొత్తం పేపర్ పెట్టి కవర్ చేసాను. 1 2 ఆర్డర్ డీటెయిల్స్ అండ్ హియర్ అవర్ ప్రోడక్ట్స్ అనమాట. ఓకే, ఇవి నేను 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది డిజైన్ కాబట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను అనమాట ఈ పేజ్, బాస్క్ ఇన్ నేచర్ అని చెప్పేసి. ఇది లోగో ఇన్స్టాగ్రామ్లో ఉంది, దీనికి వెబ్సైట్ కూడా ఉంది. ఇది వాళ్ళు అరౌండ్ చాలా ప్లేసెస్లో లైక్ ఏమంటారు ఎగ్జిబిషన్ లాగా పెట్టి ఇవి సేల్ చేస్తున్నారు. వాళ్ళు హోమ్ లేదు, జస్ట్ లైక్ నేచర్ లైక్ వితౌట్ కెమికల్ లాగా ఏదో చేస్తున్నారు, మంచిగా రన్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి నేను ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఇది హెయిర్ కలర్, బ్లాక్గా హెయిర్ కలర్ వచ్చినప్పుడు ఇది జస్ట్ నేను మా పేరెంట్స్ కోసం తీసుకున్నాను. న్యాచురల్గా ఉంటుంది, వాళ్ళు ఎక్కువగా యూస్ చేస్తుంటారు. దేంట్లో కెమికల్ ఏమి ఉండదంటే లెట్స్ ట్రై దిస్ అని చెప్పేసి ఒకసారి చిన్న ప్యాకెట్ తీసుకున్నా. ఈ ప్యాకెట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 270-50 ఆ రేంజ్లోనే వస్తున్నాయి. ఇవన్నీ 200 ఆ రేంజ్లోనే ఉన్నాయి, మరి ఎక్కువ కాస్ట్ లేదు. ఇంకోటి వచ్చేసి ఇది 20 grams అనమాట, 20 grams. ఇది వచ్చేసి రోజ్మెరీ వాటర్. నేను ఎక్కువగా హెయిర్ స్ప్రే యూస్ చేస్తాను అనమాట. లైక్ ఇంతకుముందు వచ్చేసి ఫిష్ కేర్ నుంచి ఒక చిన్న బాటిల్, అది మీకు లాస్ట్ వీడియోలో మన వీడియోస్లోనే ఉంటుంది, చెక్ చేయండి. బేబీ గ్రోత్ హెయిర్ ఉంటుంది. సో ఇది కూడా అలా అనమాట. ఇది వచ్చేసి రోజ్మెరీ వాటర్ అనమాట. జస్ట్ స్ప్రే చేసుకుంటే నైట్ టైం జస్ట్ స్ప్రే చేసుకొని చేస్తే హెయిర్ గ్రోత్ ఉంటుంది. జస్ట్ స్ప్రే ఇది వచ్చేసి లైక్ ఇది కొంచెం కాస్ట్ పడింది, 300 అరౌండ్ పడింది. ఇది వచ్చేసి 100 ml అనమాట. బాటిల్ క్వాలిటీ ఇంతే, సైజ్ ఇట్లా ఉంది, సైజ్ ఇంత ఉంది. ఇది సైజ్ క్వాలిటీ క్వాంటిటీ ఇలా ఉంటుంది. అండ్ దెన్
అగైన్ దిస్ వన్ ఇది వచ్చేసి మందారం పువ్వు ఉంటుంది కదా, మందారం పువ్వుతో చేసిన ఇది స్ప్రే అనమాట. ఇది ఫేస్కి అనమాట, ఫేస్కి యూస్ చేయొచ్చు, ఈవెన్ హెయిర్ కూడా యూస్ చేయొచ్చు. బట్ ఇది ఫేస్కి అనమాట. లైక్ మనం ఏదైనా మేకప్ వేసుకుంటాం, స్ప్రే చేసుకుంటాం కదా ఫేస్కి. సో ఇది ఒక జస్ట్ మసాజర్ లాగా మంచి అప్ మేకప్కి మంచి బేస్, మంచి మాయిశ్చరైజర్ ఆర్ సంథింగ్ లైక్ దట్. స్ప్రే లాగా మంచి మేకప్ వేసుకోవడానికి ఫేస్ లాగా ఉంటుంది. ఇంకా మనం ఫ్రెష్ అయినప్పుడు జస్ట్ ఇది యూస్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. జస్ట్ మంచి స్ప్రే అనమాట. ఇది కూడా సేమ్ క్వాలిటీ, సేమ్ అంతే ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ బాటిల్. బట్ నేను పెట్టింది ఒకటే కదా, రెండు ఎందుకు ఇచ్చారో తెలియదు. ఐ డోంట్ నో దిస్ ఈస్ న్యూ టు మీ. నేను పెట్టింది ఒకటే. హౌ దే కెన్ ప్రొవైడ్ మీ టు, నేను ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది. సరే ఇది కూడా సేమ్ అదే బాటిల్, చెక్ చేయాలి. ఆర్డర్ డీటెయిల్స్ చెక్ చేస్తాను. ఇది వచ్చేసి క్యూట్ లిటిల్ అనమాట. ఇదే ఇంత లిటిల్గా ఉంటుంది. ఇది ఇక్కడ చూసాను, అక్కడ 100 grams 300 grams అని చెప్పేసి. ఇది ఎంత గ్రామ్? లెట్ మీ చెక్ ద గ్రామ్స్ ఫస్ట్. ఇది 13 grams అనమాట. 10 grams అది వచ్చింది. అది ఇంకా చిన్న క్యూట్గా ఉంటుంది. ఇది వచ్చేసి లిప్ బామ్ అనమాట, బీట్రూట్ రిబ్. ఇది చాలా రివ్యూస్ ఉన్నాయి ఆ పేజ్లో, మంచిగా ఉందంట. కలర్ చూడండి, బీట్రూట్, రియల్ బీట్రూట్ వితౌట్ కెమికల్. ఇది మంచిగా పనిచేస్తుందని చెప్తున్నారు అందరు. ఒకసారి ట్రై చేద్దామండి. అసలు మనకి లిప్ బామ్స్ అంటే పిచ్చి కదా. అసలు తెలుస్తుందా హ్యాండ్ మీద? తెలుస్తుందా? అసలు తెలియట్లేదు. ఇంకొంచెం తీసుకుంటాను. అసలు హ్యాండ్ మీద ఏం తెలియట్లేదు అండి, చాలా ఏం తెలియట్లేదు. కొంచెం బీట్రూట్ కలర్ తెలుస్తుంది ఇది. సో ఇది వచ్చేసి అరౌండ్ 300 పడుతుంది. చిన్నదైతే 280 పడుతుంది. ఇది 10 grams 8 grams ఉంటుంది. చాలా క్యూట్ ఉంటుంది, చిన్నగా ఉంటుంది. ఇంకా ఇదే ఇంత చిన్నగా ఉందంటే అది ఇంకా చిన్నగా ఉంటుంది. బట్ ఇది మనకి చాలా వస్తుంది, 3 months 4 months వస్తుంది. ఇది చాలా ఎనఫ్ వస్తుంది యాక్చువల్లీ. ఇది ఒకటి. సేమ్ ఇలాగే నేను ఇంకొకటి పెట్టాను, మందారం ఆకుంది. ఇది చాలా రెడ్ ఉంటుంది, లిప్స్టిక్ వేసుకుని అవసరం లేదు, నేచర్. ఇది ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు పనికి వస్తుందని చెప్పి పెట్టాను. ఇది వచ్చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి కలర్ ఈ పక్కన ఇస్తున్నారు. దానికన్నా కూడా కొంచెం బ్రైట్ ఉంటుంది అంతే, కనిపిస్తుంది కదా. కొంచెం రెడ్డిష్గా ఉంటుంది అనమాట, కొంచెం మంచిగా లిప్స్టిక్ లుక్ కనిపిస్తుంది. ఇది ఇట్లా ఉందన్నమాట. ఇది కూడా సేమ్ క్వాంటిటీ. దేంట్లో కూడా చిన్నది కూడా ఉంది, అది కొంచెం తక్కువ కాస్ట్ పడుతుంది, అది ఇంకా చిన్న డబ్బా రావచ్చు. అండ్ ఇది వచ్చేసి సోప్ యాక్చువల్లీ. ఓ మై గాడ్, ఇంత చిన్నగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్నగా ఉంది, ఫోటోలో చూసారా పెద్దగా ఉంది. బట్ గ్రామ్స్ ఐ డోంట్ నో, గ్రామ్స్ బట్టి ఎలా వస్తాయి ఏంటంటే. ఇది యాక్నీ, ఫేస్ మీద యాక్నీ ఉంటే లైక్ చిన్న యాక్నీ పొద్దున్న ఇస్తారు మొహం మీద, లైక్ చిన్న వైట్ పింపుల్స్ అట్లా వస్తాయి, వాటికి ఇది ఉపయోగపడుతుంది. బాగా పనిచేస్తుందని చెప్పారు అనమాట. నాకు ఈ మధ్య నోస్ దగ్గర కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. ఐ డోంట్ నో ఐఎమ్ గెటింగ్ దిస్. అంటే నెయ్యి తింటేనే అలా వస్తుందో లేకపోతే ఏమో తెలియదు. ఇది జస్ట్ ఫేస్ వరకు యూస్ చేయొచ్చు అనమాట. సో జస్ట్ లైక్ ట్రై అని చెప్పేసి చిన్నది పెట్టాను అనమాట. దీంట్లో ఏం లేదు, ఇంతే ఉంది. ఇంత చిన్నగా వస్తుందని ఐ డోంట్ ఎక్స్పెక్ట్. చిన్నగా ఉంది చూడండి, నా చేయిలో చూపిస్తుంది. చిన్నవి చిటికెన్ వేలు అంత ఉంది, చిటికెన్ వేలు ఇంకొంచెం ఇంకా చిటికెన్ వేలు అంత ఉంది. చేతిలో చూపిస్తుంది, సైజ్ చిన్నగా ఉంది. ఫోటోలో చూసేదానికి మన డైరెక్ట్ చూసేదానికి కనిపిస్తుంది. సో బట్ ఇట్స్ ఓకే, ట్రై చేద్దాం. బట్ మంచి రివ్యూస్ ఉంటాయి. ఇది ఏంటిదో మనకి ప్యాకింగ్లో అంటే తెలియదు, నేను అన్ప్యాక్ చేద్దాం త్వరగా. ఇట్స్ ఓపెన్. యాక్చువల్లీ దిస్ ఇది వచ్చేసి ఫేస్ కారుతుంది, లీక్ అవుతుంది. ఎట్టుబడి అట్లా ఆడినాం కదా, ఒత్తకూడదు. ఇది యాక్చువల్గా నేను చూసేటప్పుడు ఇది ఫేస్ ఎలెక్సర్, ఇది మంచిగా ఉంటుంది ఫేస్ మీద. సేమ్ యాక్ని బ్రైటింగ్ కోసం, లైక్
సీరం లాగా మంచి సీరం లాగా పనిచేస్తుంది. కొంచెం లీకేజ్ ఉంది, ఇది ప్రెస్ చేయకూడదు, ప్రెస్ అయితే వస్తుంది. ఇక్కడ కొంచెం లీకేజ్ ప్రాబ్లం ఉన్నట్టు తెలిసి, అంటే ఎక్కువ అయితే మనకి ఏం పోలేదు, మంచిగానే ఉంది క్వాంటిటీ. సో ఇది వచ్చేసి సీరం అనమాట. ఇది యాక్చువల్గా ఓల్డ్ బాటిల్ ఉండే, బ్లాక్ కలర్ బాటిల్. ఆ బాటిల్ వస్తుంది, మీ బాటిల్ రాదేమని ఫీల్ అయిపోయాను చూసేటప్పుడు. కానీ సేమ్ ఇదే బాటిల్ వచ్చింది. కానీ నేను పెట్టిన పిక్చర్లో చూపించిన బాటిల్ అయితే వేరే ఉంది. ఐ లైక్ దిస్ బాటిల్ మ్యాచ్. ఈ బాటిల్ వస్తే బాగుండు సేమ్ సీరం, బట్ ఇంతకుముందు ఓల్డ్ బాటిల్ అవుతుంది, ఈ బాటిల్ అవుతుంది. ఈ బాటిల్ వస్తే బాగుండు అనుకున్నా, కానీ నాకు అక్కడ పిక్చర్లో చూపిస్తుంది మాత్రం ఓల్డ్ బాటిల్, వేరే బాటిల్. కానీ ఇది కొత్తగా అప్డేట్ చేసినట్టు, బట్ ఇదే వచ్చింది. I'm just happy for this. And then ఇదేంటో తెలియదు, ఓపెన్ చేస్తాను. ఇది మంచిగా ప్యాక్ చేశారు, డిస్టర్బెన్స్ అవుతుంది పోకుండా. బట్ అదొక్కటే కొంచెం లీకేజ్ అయింది, అంటే వాటర్ పైన అది కదా. గాడ్ దిస్ వన్ క్యూట్ థింగ్. ఇది జస్ట్ డియోడ్రెంట్ మంచిగా ప్యాక్ చేసినారు. ఇది నేను చాలా పర్ఫ్యూమ్స్ ట్రై చేసినా కానీ ఇలాంటివి ఎక్కువ ట్రై చేయలేదు. ఇవే ట్రై అని చెప్పేసి తీసుకున్నాను డియోడ్రెంట్. ఇది రాయల్ వైట్ మస్క్. ఇట్లా ఓపెన్ చేయాలి, దేనికి ఇలాంటిది కూడా ఇచ్చాడు తీసుకోవడానికి. ఇట్లా తీసుకొని నేను ఎప్పుడైతే యూజ్ చేయలేదు. స్మెల్ ఈజ్ అమేజింగ్. సంతూర్ సోప్ ఫీలింగ్ వస్తుంది నాకు, సంతూర్ మెడివిన్ సోప్ ఫీలింగ్ వస్తుంది. ఇట్స్ అమేజింగ్ యాక్చువల్లీ. చూద్దాం, లెట్స్ ట్రై. బాగుంది ఇది స్మెల్, అసలు ఓపెన్ చేయడం భలే వస్తుంది. లెట్స్ ట్రై. ఇక్కడ చూస్తా ఇప్పుడు స్మెల్ చూస్తా. అట్లా ఊపిరి వదలా అనిపించట్లేదు, పీలుస్తూనే ఉండాలనిపిస్తుంది, ఇన్హేల్ చేయాలనిపిస్తుంది, ఎక్సేల్ చేయాలనిపించట్లేదు. నైస్ దిస్ వన్. అండ్ ఇందులోనే నాకు ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇదైతే రెండు ఫ్లేవర్స్ ఉన్నాయి ఆ ప్లేస్లో. నేను ఆ 2 ఫ్లేవర్స్ని ఆర్డర్ పెట్టేసాను అనమాట. ఒకటి వచ్చేసి అది వచ్చేసి రాయల్ మస్క్, ఇది 2 కూడా ఒకటి వచ్చింది ఓల్డ్ది. ఇది లిప్ బామ్స్ యూస్ చేసుకోవడానికి జస్ట్ ఇలా తీసుకోవడానికి, అంటే మన ఫింగర్స్ టచ్ అవుతున్నా. ఇది వచ్చేసి దేని మీద కూడా వాళ్ళు నేమ్ పెట్టుకున్నారు, లోపు వాళ్ళు నేమ్ పెట్టేస్తున్నారు. చిన్న పెట్టి. అండ్ ఇది వచ్చేసేసి వైల్డ్ ఫ్లవర్ అనమాట, ఫ్లవర్తో చేసినట్టు. ఈ స్మెల్ చూడండి. ఇది ఏ సోప్ గుర్తు రావట్లేదు. ఇది సంథింగ్ పర్ఫ్యూమ్ లాగా అనిపిస్తుంది, వేరే పర్ఫ్యూమ్స్ లాగా అనిపిస్తుంది. ఇది పర్ఫ్యూమ్స్ దేన్ని నేను ఇప్పుడు ఇటువైపు ఇక్కడ ట్రై చేస్తాను. నాకు ఈ ఫ్లవర్ ఎందుకు కొంచెం అనిపించింది, కానీ ఈ ఫ్లవర్ అంత అనిపించట్లేదు నాకు. బట్ యూస్ చేస్తే కానీ తెలియదు. ఇది నాకు ఇదే నచ్చింది, ఇదే నచ్చింది. ఇది నాకు అంతగా అనిపించట్లేదు. బట్ మనం యూస్ చేసే కొద్ది మనకి డిఫరెన్స్ వస్తుంది. ఇది నచ్చకపోవచ్చు, ఇదే నచ్చచ్చు కూడా. కానీ ఇప్పుడైతే నాకు ఫీలింగ్ ఇట్లా ఉంది. ఓకే, దిస్ టూ ఈజ్ నైస్ యాక్చువల్లీ. లాంగ్ లాస్టింగ్ అంటున్నారు. ఇట్స్ ఒకరోజు ట్రై చేస్తే అర్థం కాదు. అండ్ దెన్ this one is final one. Yes. Just trying to open very good. That strong ఉండటం వల్ల ఇది వచ్చేసి నీమ్ కోంబు. నా దగ్గర అప్పుడు కూడా అంటే చెక్క కోంబులు నా దగ్గర ఉన్నాయి, కానీ బట్ ఐ వోంట్ యూస్. ఎందుకంటే నాకు ఇట్లా ఉంటే ఇట్లా పట్టుకుంటాను కదా, అది ఆయిల్ అవుతుంది, చేతికి ఆయిల్ అయితే మంచి రాదు అనిపిస్తుంది. ఇట్లాంటి హ్యాండ్ యూస్ కోసం తీసుకున్నాను. వీళ్ళ దాంట్లో మంచి క్వాలిటీగా అనిపించింది, అన్నీ నేచర్తో మంచిగా ఉన్నాయి కాబట్టి వీళ్ళ దగ్గర కొంచెం నిజంగా ఆర్గానిక్గా ఉండొచ్చు అనుకుని తీసుకున్నాను. ఇట్లా హ్యాండిల్ దానికోసం చేశాను. సో వీటితో పాటు కొంటున్నాం. ఇది కూడా తక్కువ కాస్ట్ పడుతుంది. సో 150 కట్ చేసింది, 165 అనుకుంటా. సో ఇది కూడా లోగోతో వచ్చింది, ఐ మీన్ వాళ్ళ పేరుతో వచ్చింది.
సో ఇది టాప్ తీసుకున్నాను, మంచిగా అనిపించింది. క్వాలిటీ కూడా బాగుంది, మంచిగా బాగుంది. హోల్డింగ్ బాగుంది, హోల్డింగ్ మంచిగా ఉంటే మనం ప్రాపర్గా వర్క్ చేయొచ్చు ఏం చేసినప్పుడు. ఇంకా తర్వాత ఏం లేదు, అది 2 పేపర్లు పెట్టారు. బాక్స్లో సో నాకు ఇట్లా నచ్చిందంటే చిన్న చిన్న క్యూట్గా చాలా బాగున్నాయి. అండ్ దెన్ ఈ బాంబు అనమాట. సో మీకు వీటిలో ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే బాస్కిన్ నేచర్, సో దేంట్లోకి వెళ్ళేసి అదేంటో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, కొడితే వస్తుంది, దాంట్లో తీసుకోండి. లేదంటే వాళ్ళది వెబ్సైట్లో కొనుక్కోవచ్చు. అది వాట్సాప్ నెంబర్ కూడా ఉంది, వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేసి వాళ్ళ కాంటాక్ట్ ఇస్తాను అనుకుంటాను. సో యూ కెన్ బై, బట్ ఇవి నేను వాడేం చెప్పట్లేదు, జస్ట్ కొనుక్కున్నా. అది ఎవరో రివ్యూ